నువ్వు యాడిపోతున్నావే? నువ్వు అమ్ముతావా అమ్మ పొలము? అమ్మ 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 యాడిపోతున్నావు మరి? ఒట్ల పైసలు గిట్లా వాళ్ళేవు. నీ అప్పుల వల్ల మన్ను వాడా అప్పులు చేసి కుప్పలు పొలం నా పేరు మీద వేస్తాను. నీకు ఏం రోగం పుట్టింది? నువ్వు పొలం అమ్మవా ఇప్పుడు? నేను నరికేస్తానే. యాడిపోతున్నావు మరి? బలరేటు పోతాయి, మన్ను వాడతాయి. కొట్టుకరా ఎన్ని రోజులు అయితే? నాకు ఎన్ని రోజులు బతుకున్నాను తినాలి. చచ్చిపోయాక టైం వచ్చింది. ఇప్పటికి నా పేరు పొలం చేపిస్తాను. నీకు ఏం రోగం పుట్టిందే ముసల్దానా? నా ఆతో పోయినాక చేసుకుపోరా. నాతో పోయినాక చేసుకో. ఆతో పోయినాక నాకెందుకే నీ పొలము? మరి చెయ్యవా ఇప్పుడు నా పేరు మీద? ఆడిపోతున్నావు నువ్వు. నీకు కూడే పెట్టా ఇంటికి వచ్చిన. పెట్టకు. ఏంది పెట్టవా? పెట్టకు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏమనుకున్నా కానీ నా నుంచి కాదు. నీకు అన్నం పెట్టుడు, సున్నం పెట్టుడు, బాకీ చేసుడు, ఈ పొలం అమ్మించుడు, నీకు అది చేసుడు. బాలర కాడికి వాళ్ళకి వచ్చినావా? నేను పొలం అడిగే తంక వచ్చినావా? లేకపోతే పాల తింటాక వచ్చినావా? 10 మందిలో కూర్చుని పెట్టి అడగా నీకు వస్తుంది కానీ నాకు పొలం రాసిస్తాను. నీకేం రోగం? 10 మందిలా? 10 మంది కాదు, 50 మందిలో చెప్తాను. మా దిగు చూడ అప్పులు చేసుకుంటా నా పానం తింటానికి వచ్చిండు. నా అప్పులు ఎందుకు పానం నోరు గురించి చేసినవరా? ఓ చీర తెచ్చినావా? రైక తెచ్చిన కడుపు గంజి వస్తున్నావా? నాకు ఏం చేసిన మొక్కరా నీది? ఏం చేసిన మొక్కరా నీది? అవునే నీ పేరు మీద నన్ను చంపటానికి దోక వచ్చినవరా? బాడుకావు అంటారుగా. నిన్ను చంపాలంటే నాకు ఎంతసేపు కాదే? ఎంతసేపు అవుతుందా మరి? ఓటర్కు దోకొచ్చి పానం తీస్తాను. పొలం రిజిస్టర్ చేపి మంతానికి నిన్ను చంపటానికి అంటున్నావా? రిజిస్టర్ చేస్తాను. నాకు ఇప్పుడు నేను చెయ్యా, నేను చేపియా, నేను చెప్పేస్తావు. నాది ఆత్మ పోవాలన్నా, జీవితం గుండెలు కొట్టుకోవాలన్నా, అప్పుడు నీకు రిజిస్టర్ కావాలన్నా, నా పానం నా పీనుగులు లేవన్నా. పీనుగులు కాదు. నువ్వు సావక ముందే నా పేరు మీద వేయాలి పొలం. నేను అప్పులన్నీ కడతా. అప్పులు అని గురించి చేసినావు, నా గురించి చేసినావా? నిన్ను చంపైనా నేను రిజిస్టర్ చేసుకుంటాను. నేను చంపైనా కానీ రిజిస్టర్ చేసి చేస్తే పడక ఓడ చూస్తా. పాడతావు చేసేటోడు ఓడ చూస్తా. తనకు మూతి మీద గుద్దుతారు. నన్ను గుద్దేటోడు బలరేటు పోతాయి. బాలరు కొట్టుకరా నువ్వు పాడిపోవాలి. పాలు పెడితే ఇంత లోటెడ్ తాగుతావు కదా పాలు. రేపు బతుకుదారు నీకుంటదా? ముల్లె నాకుంటదా? ముళ్ళ మొత్తం నీ దగ్గరనే ఉంది కానీ ముల్లె నా దగ్గర లేదు. ఇప్పుడు ఏమన్నా నాకు ముళ్ళు ఇయ్యు, నాకు పొలం ఇయ్యు, నాకు బాలరు ఇయ్యు. చేస్తావే నువ్వు పొలము. నీ బిడ్డకి చేస్తావు. బిడ్డకి చెయ్య, బట్టకు చెయ్య. ఎందుకు నువ్వు 70 ఏళ్ళు అయింది ఇంకా నీకు? 80 ఏళ్ళు కానీ అయ్యా. ఇంకా నువ్వు 80 ఏళ్ళ దాకా బతావు. మన్నువాడా నాకు ఏదో ఒకటి చెప్పిపోయే. చెయ్యరా? నేను చెయ్యరా? చెయ్యా. ఓలోకి చేస్తావు చెప్పు. ఓలోకి చేస్తావు. ఆత్మ పోయేటప్పుడు చీరలు కావాలి, దసరా రావాలి, ఆదివారం కావాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, అన్ని కావాలి. గింత తింటావు. చికెన్ ఎరకలేదు, చీర ఎరకలేదు, రైకలు ఎరకలేదు. మరి రిజిస్ట్రేషన్ చేసిన అంటే 8 గుంటలు అమ్ముతా. 8 గుంటలు అమ్మినాక మిగిలిన పైసలు అన్ని నీకే ఇస్తా. నువ్వు రిజిస్ట్రేషన్ చేపిస్తావు. చెప్పు. గదట భూమి కొడుకు పేరట చేసిందని సిగ్గు శరం ఉన్నదా? అటు అటు ముస్తాడు. పంపించుకుని అన్నది చేసి కన్న కొడుకునేనా అసలు? నేను కన్న కొడుకువే గాని నాకు పెట్టది నా ఆత్మ పోయినాక తీసుకోగాని ఇప్పుడు మా నుండాక నాకు చెయ్యు, ఎందుకు చేస్తారా? నేను దొక్క దూరణం అవుతున్నది రా నాది. మీరు గంజి పోస్తున్నారు, అంత పూర్తికి చేస్తున్నారు. ఇంకా మీకు రిజిస్టర్ చేసి నేను నొట్టే మన పోసుకొని పని రిజిస్టర్ చేసి గంజి పోయాను భయం అవుతుందా? భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? మనున్నాక మా చిల్లి లేవు సచ్చినాక సాంత మీద భార్యం కట్టేస్తే ఏమొస్తుందిరా? ఇప్పుడు పోసినోడు లెక్క తింటదేవా? ఏమది? ఏం తింటు? ఓ పూట తింటున్నా, పూట అంటున్నా. నువ్వా నడిపి తప్ప నాకు నీకు వస్తారు. మా నుండి రిజిస్టర్ చేయమంటే చేస్తే గాడి ఉండని చెప్పు. అట్లా మాట్లాడకు. ఎట్లా మాట్లాడతారు? నువ్వు కూడా వచ్చా కదా, ఎందుకు కూడా వస్తా? రిజిస్టర్ చెక్కింది ఇది ఎంత అని నన్ను తెల్లారే గూటు మొక్క కొడతావు. ఏమన్నా అయిపోయిందిరా, ఇక నా పని అయిపోయింది అని నువ్వు కొమ్మల కోసం బర్రె నువ్వు ఉంటావు, నేనేమో నాయనకు పట్ట. ఎందుకు నువ్వు గంజి పోయావు. నాకు పొలం రాసినాక గంజి ఎందుకు? ఏమి ముసల్దానివేనా? ముసల్దాని కాకపోతే ఏం నాకు దిగుతున్నావు అను?
ఈ శాంతానం భార్యతో ఏం శాంతానం పడుతున్నావు నా దోలుగా వచ్చి నేను తింపి అడ్జేస్తున్నావు నేను అడుగునే దొక్కకుంటా నేను అడ్జేసిన వానికి ఇంత సందేయకుంటా నేను పొలం కాపాడిన నాకు చెయ్యి అంటే నీకైతే ఉండొచ్చు నేను చచ్చినా కాదు భర్తక నేను చెయ్యాను చెయ్యరా ఇజ్జత్ తప్పినాడు మీ అమ్మ నన్ను ఇంత భూమి మింగా నీయకుండా తలుగుతున్నావు అబ్బా హుషారు ఉన్నావురా నీతో పొలం ఎట్లా చేయించుకోనో నాకు ఎరికే అరే 2 రోజులు నిన్ను కడుపుకి ఎండ పెడితే నువ్వే సంతకం పెడతావు 2 రోజులు ఎండ పెడతావు 15 రోజులు ఎండ పెట్టున్న పానం పోలేపోదు నా 15 రోజులుగా నెలగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగనీయకురా పచ్చి మంచినీళ్ళు తాగనీయకుండా కన్నా ఆత్మ పోలేపోదు ఏంటి ఆత్మ చేస్తా నీ ఆత్మ పోయేటట్టు బండి పట్టి తీసుకుంటాడు బండి ఏదైనా కొన్ని రోజులే కొన్ని రోజులే బడకాడుండే నేను ఇంటికి నువ్వేం చేస్తావు మొగవి కావా చేసుకో నువ్వు మనిషి సచ్చినాక నమ్మ బొద మీద కట్టేస్తావు దాన్ని ఉండు బల్లకాడనే ఉండు నువ్వు నేను ఉండేస్తా అరే గడ్డికి వస్తానే నీ గడ్డిలో మొడవేది మస్తు కుదిరా గడ్డి ఇదంతా గడ్డి కాకపోతే కదరా పొలము అమ్ముతా రైన్ పెడతా అంటున్నావు రిజిస్టర్ చేయమంటున్నావు కానీ రేపు పిల్లున్నది పిల్ల ఉన్నది రా సిగ్గుదప్ప వాడుకోవు పిల్లున్నది పిల్ల మళ్ళీ పుట్టతో మళ్ళీ పిల్లలు ఎట్లా బతారు నువ్వు అమ్ముకొని తిన్నాక పిల్లలు ఎట్లా నడుపుతావు అలా ఎట్లా నడుపుతావు పెన్నాం పిల్లలను నా బిడ్డను ఎట్లా కాపాడనో ఎట్లా పెంచాలో నాకు తెలుసు పెంచినట్టే ఉంది పెంచి పట్టుకునే ఇది చేస్తా ఇది ఎప్పుడు నా చేత చెప్తుంది గిట్టున్నది నీది ఆడుతున్నా ఇప్పుడు నా దగ్గర ఉండే పట్టుకుని నువ్వు రద్దా అమ్మ 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 అని తిరుగుతున్నావు లేకపోతే నీ చేత సిక్కినట్టయితే చాలా మంచి అవును మరి నీ చేతులుండే పట్టుకుని అమ్మ అంటే పొలం నా పేరు మీద ఉంటే నీ సంగతి ఏందో చెప్తున్నా సంగతి అన్న పొక్కల్ని పెడదు నా పొక్కల్ని పెడదు అన్న పొక్క తీసి మరి ఓన్లైన్ పొక్కల్ని పెడతారు మరి బంగారంలో పెడతారా చేతికి చిక్కితే నా పొక్కలు పెడదు నీ చేతికి చిక్కిపోయేపటికే కాలు ముక్త బాంచాను అని అదిగించుకుంటా బుదిగించుకుంటా నన్ను ధ్యానం చేస్తా సిగ్గుగా వాడుకావు నువ్వు పెన్లం నడపవు నీవు ఇది బతకనియవు నువ్వు పెన్లం బతకని కూడా పిల్లలను బతకనియవు పిల్లలు అగ్గం ఎట్లా చేస్తావు పెన్లం ఎట్లా నడుతావు పిల్లని ఎట్లా నడుతావు సిగ్గుశారం తెచ్చుకో నువ్వు అంత అజ్జయ్యకు సిగ్గు తప్ప వాడుకోవు నంగా ఇంకెట్లా పోయిందా ఏమన్నా పోయిందా